హాయ్ ఫ్రెండ్స్, నిన్న టోర్నమెంట్ విన్నర్ గురించి మాట్లాడారు. అది అంబేద్కర్ టోర్నమెంట్ రాయగూడెం విన్నర్ ఆర్కే. దాని గురించి మాట్లాడారట మా సారు. ముందుగా మన పెదరాయగూడెం ఆర్కే లెవెన్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. ఈ టోర్నమెంట్ పెదరాయగూడెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్ ని ఎప్పటి నుండి మన పెదరాయగూడెం గ్రౌండ్ లో పెట్టాలని చిరకాల కోరిక మన మధ్యలో లేదు. ఈ విజయం ఆ వ్యక్తికి అంకితం ఇవ్వాలని ఆర్కే నేను కోరుతా ఉన్నా. ఆ వ్యక్తి ఎవరో కాదు, బొక్క సునీల్ కుమార్ మా బామ్మర్ది. అతనికి మరియు ఆర్కేకి గ్రౌండ్ లో టోర్నమెంట్ పెట్టాలి. ఆ టోర్నమెంట్ లో ఫైనల్ ఆర్కే వెళ్ళాలి, కప్పు కొట్టాలని కోరుకుంటేది. అది ఇప్పుడు నిజమైంది. ఈ విజయాన్ని ఫైనల్ సునీల్ కుమార్ చూస్తారని కోరుకుంటూ, ఈ రోజు ఫైనల్ వచ్చిన రెండు టీంలు చాలా అద్భుతంగా ఆడారు. చంద్రలేవన్ అండ్ ఆర్కే చాలా బాగా ఆడారు. చక్రి ఉంటే వాళ్ళ టీం గెలిచింది అనుకుంటున్నాను నేను. అదేవిధంగా మా దుర్గా కూడా చాలా హిట్టింగ్ చేసేచ్చు. దుర్గా వెరీ నైస్ బ్యాటింగ్. దుర్గా నాకు తెలియదు కానీ బాగా ఆడాడు బ్యాటింగ్, వెరీ నైస్ అమ్మా. అదేవిధంగా ఆర్కే లెవెల్ లో కూడా ఆర్కే అండ్ సునీల్ నడిపించిన టీం విధానం నాకు బాగా నచ్చింది. సునీల్ వెరీ నైస్ కెప్టెన్. అదేవిధంగా ఈ మన ఆర్కేలో ఉన్న టీం ప్రతి ఒక్క సభ్యుడికి, చంద్రలోని టీంలో ఉన్న ప్రతి సభ్యుడికి నమస్కారాలు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ సర్పంచ్ ఉండే రమేష్ గారు, వెంకటమ్మ గారు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన సెక్రటరీ గారికి, అదే పెద్దలు రామ్ గారికి, అదేవిధంగా నాగేశ్వర గారికి, వార్డు మెంబర్ వెంకటేశ్వర గారికి, ఇక్కడున్న క్రీడాభిమానులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి 3వ తారీఖు స్టార్ట్ అయిన ఈ టోర్నమెంట్ ఈ 14వ తారీఖున విజయవంతంగా ముగించారు ఆర్కే లెవెన్. ఈ టోర్నమెంట్ విజయవంతంగా నడిపేయడానికి ఆర్కే లెవెన్ లో టీం ఆర్కే, రత్న సాయికరాం, మణిగాడు, అదేవిధంగా వేల్ప సాయి, చరణ్, టింకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపైరింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరు, చిత్రలేశ్వర ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి 11 టీం కొట్టలేకపోయింది.